హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి క్లాస్ సెకండ్ అయితే చూడబోతున్నాం అన్నమాట. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని 3 to 4 hours వర్క్ చేసి అది అందించడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్, పడవ ఇళ్లను ఈ రాష్ట్రాలలో చూడవచ్చు. ఆప్షన్స్: కేరళ రాష్ట్రం, కాశ్మీర్, A&B, అస్సాం రాష్ట్రం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పడవ ఇళ్లను కేరళ, కాశ్మీర్ ఈ రాష్ట్రాలలో చూడవచ్చు. ఆన్సర్ A&B. పడవ ఇళ్లను కేరళ మరియు కాశ్మీర్ రాష్ట్రాలలో పడవ ఇళ్లను చూడవచ్చు. ఆన్సర్ A&B. గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క విధులకి సంబంధించి సరైనవి. గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క విధులకి సంబంధించి సరైనవి. ఆప్షన్స్: గ్రామానికి మంచి నీటి సరఫరా చేయడం, విధులను కాలువలను శుభ్రం చేయడం, విధి దీపాలు వేయడం, పైవన్నీ సరైనవి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క విధులకి సంబంధించి గ్రామానికి మంచి నీటి సరఫరా చేయడం, విధులను కాలువలను శుభ్రం చేయడం, విధి దీపాలను వేయడం, పైవన్నీ సరైనవి. ఆన్సర్ పైవన్నీ సరైనవి. గ్రామ పంచాయతీ యొక్క విధులు వచ్చేసి గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, విధులు మరియు కాలువలను శుభ్రం చేయడం, విధి దీపాలను వేయడం, ఇవన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క విధులు కాబట్టి ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఈ క్రింది వాటిలో గ్రామంలో ఉండే ప్రభుత్వ సంస్థలు ఏవి? ఈ క్రింది వాటిలో గ్రామంలో ఉండే ప్రభుత్వ సంస్థలు ఏవి? ఆప్షన్స్: ప్రాథమిక పాఠశాల, పోస్ట్ ఆఫీస్, గ్రామ పంచాయతీ, పైవన్యూ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో గ్రామంలో ఉండే ప్రభుత్వ సంస్థలు. ఆన్సర్ పైవన్యూ. ప్రాథమిక పాఠశాల, పోస్ట్ ఆఫీస్, గ్రామ పంచాయతీ ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కాబట్టి గ్రామంలో ఉండే ప్రభుత్వ సంస్థలు ప్రాథమిక పాఠశాల, పోస్ట్ ఆఫీస్, గ్రామ పంచాయతీ. ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పోస్ట్ ఆఫీస్ యొక్క విధులు కానిది. ఈ క్రింది వాటిలో పోస్ట్ ఆఫీస్ యొక్క విధి కానిది. ఆప్షన్స్: ఉత్తరాలను చేరవేయడం, డబ్బులను చేరవేయడం, జీవిత బీమా అందించడం, రుణాలు ఇవ్వడం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రింది వాటిలో పోస్ట్ ఆఫీస్ యొక్క విధి కానిది. ఆన్సర్ రుణాలను ఇవ్వడం. పోస్ట్ ఆఫీస్ యొక్క విధులు ఉత్తరాలను చేరవేయడం, డబ్బులను చేరవేయడం, జీవిత బీమా అందించడం. కానిది రుణాలను ఇవ్వడం. రుణాలు అనేది బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్లో రుణాలు ఇవ్వడం అనేది ఉండదు. ఉత్తరాలను చేరవేయడం, డబ్బులను చేరవేయడం, జీవిత బీమా అందించడం అనేది పోస్ట్ ఆఫీస్ యొక్క విధులు. రుణాలు ఇవ్వడం అనేది బ్యాంక్ యొక్క విధి. సో ఆన్సర్ ఈజ్ రుణాలు ఇవ్వడం. ఈ క్రింది వాటిలో తాత్కాలిక నివాసాలకి ఉదాహరణ. ఆప్షన్స్: డేరాలు, పైపుల్లో, గుడారాలు, పైవన్యూ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్రింది వాటిలో తాత్కాలిక నివాసాలకి ఉదాహరణ. ఆన్సర్ పైవన్యూ. డేరాలు, పైపులు మరియు పైపుల్లో మరియు గుడారాలు ఇవన్నీ తాత్కాలిక నివాసాలకి ఉదాహరణలు. ఈ క్రింది వాటిలో శాశ్వత నివాసాలకు ఉదాహరణలు. ఈ క్రింది వాటిలో శాశ్వత నివాసాలకు ఉదాహరణలు. ఆప్షన్స్: పెంకుటిల్లు, గుడిసెల్లు, డాబాలు, పైవన్యూ. మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ శాశ్వత నివాసాలకు ఉదాహరణలు. ఆన్సర్ పైవన్యూ. పెంకుటిల్లు, గుడిసెల్లు, డాబా ఇల్లు. ఈ క్రింది వాటిలో బ్యాంకు యొక్క విధులు. ఈ క్రింది వాటిలో బ్యాంకు యొక్క విధులు. ఆప్షన్స్: మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం,
ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, మండలంలోని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం పైవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ యొక్క విధులు మండల పరిధిలోని రైతులకు రుణాలు ఇవ్వడం, అదేవిధంగా ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించడం మరియు మండలంలోని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం. ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఈ క్రింది వాటిలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? ఈ క్రింది వాటిలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన జిల్లా. ఆప్షన్స్ ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ క్రింది వాటిలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన జిల్లా. ఆన్సర్ నిర్మల్ జిల్లా. కొమురవెల్లి మల్లన్న జాతర ఈ జిల్లాలో జరుపుకుంటారు. సిద్దిపేట, వరంగల్, ములుగు, సూర్యాపేట. కొమురవెల్లి మల్లన్న జాతర. ఆప్షన్స్ సిద్దిపేట, వరంగల్, ములుగు, సూర్యాపేట. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కొమురవెల్లి మల్లన్న జాతర అనేది సిద్దిపేట జిల్లాలో జరుపుకుంటారు. ఆన్సర్ సిద్దిపేట జిల్లా. మట్టితో రంజన్లు తయారీకి పేరుగాంచిన జిల్లా. మట్టితో రంజన్ల తయారీకి పేరుగాంచిన జిల్లా. ఆప్షన్స్ ఆదిలాబాద్, వరంగల్, మేదక్, నిర్మల్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ మట్టితో రంజన్లను తయారీకి పేరుగాంచిన జిల్లా. ఆన్సర్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. కొయ్య బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన జిల్లా నిర్మల్ జిల్లా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దాని విధులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు దాని యొక్క విధులు. ఆప్షన్స్ మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం, రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం పైవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు. ఆన్సర్ పైవన్నీ. పత్తి దారంతో ఈ క్రింది బట్టలను నేస్తారు. ఆప్షన్స్ నూలు, పట్టు, నైలాన్, ఉన్ని. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పత్తి దారంతో నూలు బట్టలను నేస్తారు. పత్తి దారాలతో నూలు బట్టలను నేస్తారు. పట్టుపురుగు నుంచి వచ్చే దారంతో ఈ బట్టలను నేస్తారు. పట్టుపురుగు నుంచి వచ్చే దారాలతో ఈ బట్టలను నేస్తారు. ఆప్షన్స్ వచ్చేసి నూలు, పట్టు, టెర్లిన్, నైలాన్. ఆన్సర్ పట్టుబట్టలను పట్టుపురుగు నుంచి వచ్చే దారంతో పట్టుబట్టలను నేస్తారు. ఈ క్రింది వాటిలో కృత్రిమ దారాలకి ఉదాహరణ కానిది. ఆప్షన్స్ నైలాన్, టెర్లిన్, పాలిస్టర్, నూలు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో కృత్రిమ దారాలకి ఉదాహరణ కానిది. ఆన్సర్ వచ్చేసి నూలు. నూలు దారాలను పత్తి నుంచి తయారు చేస్తారు. ఈ క్రింది వాటిలో సహజమైన దారాలు. ఆప్షన్స్ ఉన్ని, పట్టు, నూలు, పైవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సహజమైన దారాలకి ఉదాహరణలు. ఆన్సర్ పైవన్నీ. ఉన్ని, పట్టు, నూలు ఇవన్నీ సహజమైన దారాలు. థ్యాంక్ యూ. మొత్తం క్వశ్చన్స్లో మీకెన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. రేపటి క్లాస్లో 4th క్లాస్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని అయితే చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.